తప్పనిసరిగా మంగళగిరి పట్టణానికి 24 గంటలు మంచినీరు ఇవ్వటానికి మున్సిపాలిటీ ఇప్పుడున్న మున్సిపాలిటీ పాలకవర్గం తప్పనిసరిగా ట్రై చేస్తుంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. గవర్నమెంట్ నుంచి ఆమోదం లభించగానే మన మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి 24 గంటలు కూడా వాటర్ సదుపాయం రాబోతుంది. సానుభూతిని తగ్గే కొద్ది వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువ ఇప్పుడున్న వృద్ధుల్లో కన్నబిడ్డలు లేని కన్నబిడ్డలందరూ అయినా కూడా ఇక్కడ వృద్ధాశ్రమాలు ఆశ్రమం పొందుతున్నారంటే మరి వాళ్ళ సంతానం వీళ్ళందరూ సమాజంలో పరిణామాలు చోటు చేసుకుని మొక్కలు నాటం అయిపోయింది. బయటకు వచ్చాము, మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళాలంట. ఈ వృద్ధాశ్రమాన్ని ఇంత బాగా మరి మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మీకు కొడుకులు నిరాదరణ చేసినా మీకు కొడుకుల్లాగా సేవ చేసే వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళే నందన్ చక్రవర్తి గారు, దామోదర శివరామకృష్ణ గారు. వాళ్ళిద్దరిని ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. నందన్ చక్రవర్తి గారు, సార్ సార్ అది మూడే సార్ ఎటు తిరగండి సార్ ఎటు చూడండి. శివరామకృష్ణ కదండి. సార్ ఎటు చూడండి. తెలుసుకోవటం మన చైర్మన్ గారి సమక్షంలో ఈరోజు మా నాన్నగారు 25వ తెలుసుకోవడం అనేది చాలా ఏమండి ನಮ್ಮ డాక్టర్ గారు సతీమణి గారు కమలా గారు రా సార్ కొద్ది పక్కన ఎటు వచ్చండి. అటు చూడండి మేడం. అది పక్కన మామగారు చూడండి. మామ తిరగండి. వెరీ గుడ్. అది ఆశ్రమంలో జరుగుతున్నటువంటి చాలా విశేషమైన కార్యక్రమంగా, చాలా ఆనందదాయకమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా పెద్దలైన గౌరవనీయులు శ్రీ గోలి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు వారు చేస్తూ అందరి చేత చేయిస్తూ వారు చాలా స్ఫూర్తిదాయకంగా మంచి కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తిగా, విద్యా ప్రోత్సాహకులుగా డిగ్రీ కాలేజీ యొక్క నిర్వహణ బాధ్యతలు, విద్యను ఎంతోమందికి నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ, అట్లాగే సామాజిక సేవా కార్యక్రమాలు సిటీ కేబుల్ ద్వారా వారు అనేక మందికి సందేహాలు నివృత్తి చేస్తూ అనేక విధాలుగా చాలామంది యువతకు కానీ పెద్దలకు మా తరం వాళ్ళకి ఇంకా పెద్దలకు కూడా వారు స్ఫూర్తిదాయకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దాంట్లో భాగంగా ఈ రోజున మన వృద్ధాశ్రమంలో ఫ్లోరింగ్ వేయించి ఇది చాలా ఘనంగా మాకు ఇప్పటికి ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. మొదటగా చిరంజీవి స్వామి గారు వచ్చినప్పుడు వారి యొక్క ఆశీస్సుల కోసం ఈ కార్యక్రమం వారిని ఆశీస్సులు కోరాము. అట్లాగే ఈ రోజున రామ్మోహన్ రావు గారు వారి యొక్క కుమారుడు వారి యొక్క వారు చూపించినటువంటి ఆదరణ జరుగుతున్నటువంటి ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమాలకి చాలా ఉపయోగం. ఇటువంటి ఈ వృద్ధుల్ని శాశ్వతంగా ఇది ఉపయోగపడే మంచి కార్యక్రమం వాళ్ళు చేశారని చెప్పి మేము అనేక
ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలి. జరుగుతున్నటువంటి దాతలు అనేక మంది ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. జరగబోయే భవిష్యత్ కార్యక్రమాల్లో సార్ మీరు కొంచెం రండి సార్. సార్ కొంచెం పక్క వచ్చింది సార్. సార్ రామ్మోహన్ గారు ఇటుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక అక్కడ బాబీరా అమ్మాయి ఇచ్చింది నా సిందా నేను వెనకమ్మా. తీసేయి చాలు సరిపోయింది. ఇక్కడికి వస్తే సరిపోయింది. కూడా వస్తారు కదా. ఇక్కడ కొడతాను. కూర్చో. మహిళలు కానీ
అవసరం ఎందుకు నా వీడియో పలానా చోట చేశారు అది అలవాటు. సైదా నాన్నగారు వెళ్తున్నారు. నాన్నగారు వెనకాల డిగ్రీ కాలేజీకి ఇక్కడేం లేదు. ఇది ఇస్తా. తాతారావు గారు, ప్రెసిడెంట్ VTJM IVTR డిగ్రీ కళాశాల మంగళగిరి వారిని వేదిక మీదకి సాధారణంగా అదేవిధంగా విజయవాడ. థ్యాంక్ యూ సార్. మా తండ్రి గారి బ్లడ్ గ్రూపింగ్ అనేది చాలా అవసరం, ప్రతి వారికి చాలా అవసరం తెలుసుకొని ఉండటం. మీలో చాలా మందికి ఏ గ్రూప్ కూడా తెలియదు ఇప్పుడు దాకా. బ్లడ్ గ్రూప్ అనేది ప్రతి మనిషి తెలుసుకొని ఉండటం చాలా అవసరం భవిష్యత్తులో కానీ. ఎందుకంటే ఎప్పుడు రక్తం అవసరం ఉంటుందో తెలియదు. మిగతా మందులు కంటే గమకం మందుల షాప్కి తెలుసుకుంటాం కానీ రక్తానికి ఆల్టర్నేటివ్ ఏం లేదు. రక్తమే తమ వేరే మందు అనేది ఏం లేదు. రక్తం కనుక పోయిందంటే యాక్సిడెంట్ వల్ల కావచ్చు, డెలివరీస్లో రక్తం ఎక్కువ పోయి కావచ్చు, మరి అబార్షన్ కేసులు, మరి ఇట్లాంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. మంచి పారమైన హిమోఫిలియా లాంటి జబ్బులు. దాంట్లో ఈ రక్తం యొక్క శాతం పడిపోయినప్పుడు తప్పకుండా రక్తం ఎక్కిస్తేనే దానం నిలబడుతుంది. కాబట్టి ఈ రక్తదానం అనేది కూడా చాలా ఆవశ్యకత ఉంది. మనం ఎట్లయితే రక్తదానం అనేది మరి మన డిగ్రీ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు ఎన్నోసార్లు NRI కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ అవసరం వస్తే మెడికల్ హాస్పిటల్స్లో అవసరం వస్తే వెంటనే స్పందించి రక్తం ఇచ్చేవారు. మరి అలా రక్తం ఇవ్వాలంటే ముందుగా మీకు గ్రూప్ ఏందో మీరు తెలుసుకోవాలి. ప్రాథమికంగా ఏంటంటే 4 అందరికి తెలిసింది. ఏంటవి? AB మొట్టమొదటి 2 అక్షరాలు ఆల్ఫాబెట్ AB, 2 కలిపితే AB. మొట్టమొదటి AB గురించి ABC 4 గ్రూప్. అయితే ఈ 4 కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. RH బ్యాక్టీరియా పాజిటివ్, RH నెగిటివ్. కాబట్టి A పాజిటివ్ అంటే RH పాజిటివ్, A నెగిటివ్. అట్లాగే B పాజిటివ్, B నెగిటివ్, O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్. అన్నింటిలో కంటే ఎక్కువ మందిలో ఉండే గ్రూప్ O పాజిటివ్. O పాజిటివ్ అనేది చాలా ఎక్కువ మందిలో ఎక్కువ పర్సెంటేజ్. అందరికీ తక్కువ ఉండేది AB నెగిటివ్. అది కాక ఉండేటప్పుడు మీకు చాలా కష్టం, ఎక్కడ దొరకదు రక్తం, చాలా తక్కువ మందిలో ఉంటుంది. కాబట్టి అది AB నెగిటివ్ ఉందేమో మీరు ఒకసారి